హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ డీటెయిల్స్ నేర్చుకోవాలనుకున్నారో అంటే స్టాక్ మార్కెట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేవి ఏ విధంగా అయితే ఉంటాయి, అసలు మనకి స్టాక్ మార్కెట్లో ఐపీఓ అంటే ఏంటి, సో ఐపీఓ అనేది ఎలా వస్తుంది మన స్టాక్ మార్కెట్లోకి, అండ్ అలాగే ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, అండ్ బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట, సో ట్రేడింగ్ సంబంధించి. సో దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి మీరు మన ఛానల్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనం ఎవరైతే బేసిక్ డీటెయిల్స్ అయితే నేర్చుకోవాలనుకున్నారో స్టాక్ మార్కెట్ గురించి, సో మన ఛానల్లో సిరీస్ అయితే స్టార్ట్ అయితే చేసామన్నమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో స్టాక్ మార్కెట్ సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేస్తాం. సో గైస్, ఇంక మనం దీని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్లో వచ్చరికి మనకి కంపెనీస్ అని అయితే ఉంటాయి అన్నమాట. స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అయితే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి, అండ్ గోల్డ్ బాండ్స్, సో ఇలా మనకి చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో వచ్చరికి మనకి మేజర్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో వచ్చరికి షేర్స్. సో చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ అలాగే ట్రేడింగ్ కూడా చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో దానికి వచ్చేసరికి మనకి కంపెనీస్ అయితే ఉంటాయి, ప్రతి కంపెనీకి కొన్ని షేర్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకు ఈ షేర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీ వాల్యూ వచ్చేసరికి ఏనే కంపెనీ ఉంది, సో దీనికి ఒక 100 crores ఒక వాల్యూ అయితే ఉందన్నమాట. సో కంపెనీ వాల్యూ వచ్చేసరికి 100 crores. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు, సో ఎక్స్పాండ్ చేయడానికి అయ్యే ఖర్చు 10 crores. సో 10 crores వీళ్ళు బ్యాంక్ వెళ్ళి తీసుకుంటే కనుక వీళ్ళు దానికి ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే 10 కోట్లకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే కంపెనీ ఒక ప్రాఫిట్లో ఉన్న లాస్లో ఉన్నా సరే వీళ్ళు ఇంట్రెస్ట్ అయితే పే చేసేయాలి. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీలో కొంత వాటాని వీళ్ళు పబ్లిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పబ్లిక్ ఇచ్చి వాళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి మనీ అయితే తీసుకుంటారనమాట. సో లాస్ అనేది ప్రాఫిట్ అనేది కూడా వీళ్ళకైతే పంచడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే 10% వీళ్ళ షేర్ అనేది వీళ్ళ పబ్లిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 100 crores కాబట్టి 10 crores వీళ్ళు పబ్లిక్ అయితే ఇవ్వడానికైతే రెడీ అయితే అవుతారు. అండ్ వీళ్ళు 10 కోట్లని 1,00,000 పార్ట్ల కింద డివైడ్ అయితే చేస్తారనమాట. సో 1,00,000 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే అవుతుంది ఒక్కొక్క షేర్ వాల్యూ. సో ఇలాగ వీళ్ళు 1,00,000 షేర్స్ని ఇష్యూ అయితే చేస్తారు. సో 1,00,000 షేర్లతో వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి అయితే దిగుతారనమాట. అంటే వీళ్ళకి కావాల్సింది 10 కోట్లు అయితే కావాలి. సో ఈ డబ్బుతో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీని డెవలప్ చేయడం కానీ, సో ఏదైనా అయితే వీళ్ళకి అవసరాన్ని బట్టి వీళ్ళు కంపెనీని డెవలప్ అయితే చేస్తారనమాట ఈ మనీతో. సో ఫస్ట్ టైం ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో రావడాన్ని ఐపీఓ అని అయితే అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. సో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో రావాలంటే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దేనికి ఇవ్వాలంటే సెబీ అయితే ఇవ్వాలన్నమాట. సో సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇదే ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నిటినీ ఇదే కంపెనీస్ని అయితే చూసుకుంటూ అయితే ఉంటుంది. అంటే ఎటువంటి ఫ్రాడ్స్, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కంపెనీస్లో, అంటే స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఫేక్ కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వకుండా, సో ఇది అయితే రెగ్యులేట్ అయితే చేస్తుంది అనమాట సెబీ వచ్చేసరికి. దీన్ని మనం సెబీ అని అయితే అంటారు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, సో ఐపీఓ అంటే. సో ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే బేసిక్ డీటెయిల్స్ నేర్చుకున్నారు. సో సెబీకి వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏంటి, సో వాళ్ళ ప్రీవియస్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రీవియస్కి ఎంత ప్రాఫిట్ మేక్ చేసింది, ఎంత లాస్లో అయితే ఉంది, సో దాని అసెట్స్, సో డెట్స్, సో ఇలా చాలా రకాల డీటెయిల్స్, అంటే చాలా డీటెయిల్స్ అనేవి ఒక బుక్ లాగా వాళ్ళు తయారు చేసి సెబీకి ఇస్తే, సెబీ వాళ్ళు వెరిఫై చేసి ఒక్కొక్క పేజీని వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి అలౌ అయితే చేస్తారు. సో దీన్నే మనం ఐపీఓ అని అయితే అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఈ ఐపీఓ ద్వారా ఏంటి అంటే ఐపీఓ ఒక డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒక కంపెనీకి. సో ఆ డేట్లో వీళ్ళ కంపెనీ ఏదైనా కంపెనీ ఐపీఓకి అయితే వస్తుంది. సో ఇందులో మీరు కావాలంటే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అని అయితే సెబీ అయితే చెప్తుందనమాట. దీన్నే ఐపీఓ అని అయితే అంటారు. సో దీని యొక్క ప్రీవియస్ రిజల్ట్స్ అయితే చూసుకొని ఆ కంపెనీ ఏంటి, సో ఇది ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సో దీని యొక్క ప్రీవియస్ రిజల్ట్స్ ఏంటి, సో అన్నీ చూసుకొని మనకు కావాలంటే ఇందులో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. సో ఇది మనకి ఐపీఓ అంటే. సో రూల్స్ వచ్చేసరికి చాలా
ఎక్కువ రూల్స్ అయితే ఉంటాయి. సో కంపెనీ ఒక స్టాక్ మార్కెట్కి ఎంటర్ అవ్వాలంటే. సో అండ్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి అంటే ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి. సో ఎన్ఎస్సి వచ్చేసరికి మనకి ఎన్ఎస్సి అంటే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇందులో ఏంటంటే ఇందులో కంపెనీస్ ఉంటాయి, ఇందులోనూ కంపెనీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో కొంచెం ఎక్కువ కంపెనీస్ అయితే ఉంటాయి కంపేర్ టు ఎన్ఎస్సి. సో ఎన్ఎస్సిలో మనకి 2000+ కంపెనీస్ అయితే ఉన్నాయి. అంటే ఎన్ఎస్సిలో 2000+ కంపెనీస్ అయితే రిజిస్టర్ అయితే అయినాయి అనమాట. సో బిఎస్సిలోకి వచ్చేసరికి 5000+. సో 5000+ కంపెనీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే ఎన్ఎస్సిలో ట్రాన్సాక్షన్ అయితే చేస్తారనమాట. అంటే ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో బిఎస్సిలో కూడా ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ కూడా మోస్ట్లీ బిఎస్సిలో కూడా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ మంది ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూస్తారు. సో రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ప్రైస్ వచ్చేసరికి 95 రూపీస్ ఉందనుకోండి షేర్ వాల్యూ. సో ఇందులో కూడా 95 ఎక్కువగా మోస్ట్లీ 95 ఎక్కువగానైతే ఉంటుందన్నమాట. మోస్ట్లీ మనకి ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. సో 95.5 పైసా, 5 పైసా కూడా కాదు, 95.1 లేదా 01. సో ఇలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది తప్ప సో మేజర్గా డిఫరెన్స్ అయితే ఏమైతే ఉండవు. అండ్ ఒక స్టాక్ని మీరు కొన్న తర్వాత సో దాన్ని మీరు ఎంతకాలం అన్నా సరే మనం దాన్ని హోల్డ్ చేయవచ్చు. సో మనం ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఎన్ని మంత్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా సరే లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒక షేర్ కొని సో దాన్ని మనం లాంగ్ టర్మ్ అయితే మనం దాన్ని ఉంచుకోవచ్చు. సో మనం ఒక షేర్ని కొన్న తర్వాత ఫస్ట్ టైం ఒక కంపెనీ ఐపీఓకి వచ్చింది అనుకోండి. సో కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత సో మనం షేర్స్ అయితే కొంటాం. ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి, సో వాళ్ళు మనకి ఎలా ఇస్తారనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత సో కంపెనీ అనేది 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఐ కంపెనీ ఉంది. ఇది 1 lakh షేర్స్ని ఇచ్చింది బయటకి అయితే. సో 1 lakh షేర్స్ని వీళ్ళు ఐపీఓకి అయితే తీసుకొచ్చారు. సో ఈ 1 lakh షేర్స్ని ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ 1 lakh షేర్స్ని కొంటారు. సో ఈ 1 lakh షేర్స్ కొన్న డబ్బులు ఏమవుతాయి అంటే డైరెక్ట్గా కంపెనీ ఏఎన్ఐ కంపెనీకి ఈ 1 lakh పెట్టిన డబ్బులు అనేది వెళ్ళిపోతాయి అనమాట. అంటే మనం 10 crores అనుకున్నాం కదా, ఈ 10 కోట్లు ఈ కంపెనీకి అయితే వెళ్ళిపోతాయి. సో వీళ్ళు ఈ మనీతోటి వాళ్ళ బిజినెస్ని డెవలప్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ షేర్స్ కొన్న ఇన్వెస్టర్ పేరున షేర్స్ అనేవి వీళ్ళ పేరున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఇన్వెస్టర్స్ పేరున. ఇప్పుడు ఇన్వెస్టర్స్ షేర్స్ అమ్ముకోవాలనుకోండి, ఎవరికి డైరెక్ట్గా కంపెనీకి అయితే సెల్ చేయరు. డైరెక్ట్ ఎవరైతే మళ్ళీ కొనాలనుకున్నారో వాళ్ళకైతే కంపెనీ యొక్క షేర్స్ని వాళ్ళకైతే సెల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనం ఏ అనే వ్యక్తి షేర్ కొన్నాడు అనుకోండి. సో తను ఒక 10 షేర్స్ అయితే కొన్నాడు, డైరెక్ట్ ఐపీఓలో అయితే కొన్నాడు. ఇప్పుడు తన 10 షేర్లు అమ్మాలంటే కంపెనీకి అమ్మడు. సో డైరెక్ట్గా ఎవరైతే మనలా కొనాలనుకున్నారో బి అనే వ్యక్తి ఈ షేర్స్ని కొనాలనుకున్నాడు. సో దీనికైతే ఈ 10 షేర్లు అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే అమ్మాలి అని అనుకున్నారో సో వీళ్ళ డీటెయిల్స్ అయితే ఏమీ రావు. జస్ట్ మీకు ఫిజికల్గా అయితే ఏమీ రావు. మీకు ఆన్లైన్లో డైరెక్ట్గా బయ్యర్ అనేవాళ్ళు ఒక ప్రైజ్ కొనడానికి రెడీగా ఉంటే సో డైరెక్ట్గా ఈ బయ్యర్కి అయితే మనం షేర్లు అయితే అమ్ముతామన్నమాట. సో ఈ బయ్యర్ కొన్న తర్వాత ఈ షేర్ని అమ్మాలనుకుంటే డైరెక్ట్గా వేరే సి అనే బయ్యర్కి షేర్ అనేది ఇలా మనకి షేర్స్ అనేవి ఒకరి తర్వాత ఒకరికి అలా షేర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతేగాని డైరెక్ట్గా కంపెనీకి అమ్మడం అయితే జరగదు. సో కంపెనీ యొక్క షేర్ 1000 రూపీస్ అనుకున్నాం కదా ఇందాక. సో ఈ షేర్ వాల్యూ పెరగడం తగ్గడం అనేది కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి. సో కంపెనీ గురించి మీకు ఏమైనా న్యూస్ తెలిసింది అనుకోండి, ఈ కంపెనీ అంటే మనకి యాన్యువల్లీ, క్వార్టర్లీ ఒక కంపెనీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. అంటే తమ కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, సో ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్లో ఉందని చెప్పేసి వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ రిజల్ట్స్ బాగున్నాయి అని అనిపిస్తే కంపెనీ షేర్ వచ్చేసరికి చాలా 1000 రూపీస్ ఉన్నది మనకి 1200, సో 1500, 1300. సో ఇలా కంపెనీ యొక్క షేర్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ ది కంపెనీ యొక్క క్యాపిటల్ని బట్టి. సో ఇలా మాకు కంపెనీ యొక్క షేర్ అనేది దాని యొక్క న్యూస్ మీద డిపెండ్ అయితే అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా స్కామ్ జరిగింది అనుకోండి, ఒక కంపెనీలో ఏదో ఒక స్కామ్ జరిగింది, సంథింగ్ ఎవరో స్కామ్ చేశారు అనుకుంటే 1000 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ వచ్చేసరికి 800కి, సో 700కి, సో 600కి ఇలా కంపెనీ యొక్క షేర్ అనేది పడిపోవచ్చు. సో ఇప్పుడు ఏంటి రీసెంట్గా మనకి పేటిఎంలో సమ్ ఇష్యూ అయితే ఉందన్నమాట. సో 700 రూపీస్ ప్లస్ ఉన్న షేర్ వచ్చేసరికి మనకి 400 బిలోకి అయితే వచ్చేసింది.
సో ఇలా కంపెనీ యొక్క షేర్ అనేది పడిపోయింది. సో ఇలా మనకి కంపెనీ బాగా రన్ అవుతే షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ఒక షేర్ వాల్యూ పడడం అండ్ పెరగడం కూడా జరుగుతుంది. ఇలా మనకు ఒక కంపెనీలో షేర్స్ని ఇష్యూ అయితే చేస్తారు. ఇలా మనకి ఇన్ని పార్ట్స్ కింద డివైడ్ అయితే చేస్తారు, ఇన్ని షేర్స్ కింద ఒక కంపెనీ వచ్చేసరికి. సో మనకి ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు తీసుకొని కంపెనీని అయితే డెవలప్ అయితే చేస్తారు. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా కంపెనీకి సెల్ చేయకుండా ఎవరైతే కొనాలనుకుంటున్నారో, సో సింపుల్గా చెప్పాలంటే మీరు 1000 రూపీస్కి షేర్ అయితే కొన్నారు. సో మీరు 1000 రూపీస్ కాస్త 1020 రూపీస్ అయితే అయ్యింది. సో దీన్ని మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. సో నేనేంటి 1000 రూపీస్ 15కి కొనాలనుకుంటున్నాను. సో ఈ ప్రైస్ దగ్గర అమ్మేవారు ఉంటేనే నేను దీన్ని కొనగలను. సో ఈ ప్రైస్ దగ్గర కొనేవాళ్ళు ఉంటేనే నేను అమ్మగలను. సో ఇలా మనకి సెల్లింగ్ బయింగ్ అనేది అయితే మనకి జరుగుతుంది అనమాట. సో సింపుల్గా అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి డైరెక్ట్గా మీకు అప్లికేషన్, సో ట్రేడింగ్ చేసే అప్లికేషన్లో, ఇన్వెస్ట్మెంట్ చేసే అప్లికేషన్లో, స్టాక్ మార్కెట్ అప్లికేషన్లో సో ఏ విధంగా కంపెనీ ఉంటుంది, ఏ విధంగా బై చేయాలి, షేర్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, బయ్యింగ్ సెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది అని వచ్చరికి మనం ఫర్దర్ వీడియోస్లో అయితే చూసుకోవచ్చు. ఇది మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే. సో కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఈ విధంగా ఉంటాయి. సో ఐపీఓలో షేర్స్ అనేవి ఈ విధంగా లిస్ట్ అయితే అవుతాయి అనమాట. ఈ విధంగా మనం కొనడం అమ్మడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు మంచి డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నేను ట్రై అయితే చేస్తానమాట. సో ఇది గైస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.